చోట్ల గోబ్రాహ్మణేభ్య అంటారు. గోవులకి బ్రాహ్మణులకి ఆ ప్రాధాన్యం ఉందని నేను ఎందుకు అడగట్లా, నాకు తెలుసు అది. కానీ అసలు ఆ ఇద్దరికి సామ్యం ఏమిటి? బ్రాహ్మణుణ్ణి ఒక ఎంతైనా గోవైన ఎంత గొప్పదైనా పశువే కదా, దాంతో పోల్చడం ఏమిటిది? లేదు గోవు ఔన్నత్యం బ్రాహ్మణులతో పోల్చడం, ఈ రెండింటికి ఏమిటి, ఇద్దరికి ఏమిటి సంబంధం? గోబ్రాహ్మణేభ్యస్వహమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటే ఆయన చెబుతున్నాడు. అప్పుడు గోవునకు బ్రాహ్మణునకును కులమొకండ, గోవునకు బ్రాహ్మణునకును కులమొకండ, కమలజుడు రెండు తెరగులుగాను నర్చే. గోవునకు బ్రాహ్మణునకును కులమొకండ, కమలజుడు రెండు తెరగులుగాను నర్చే. హవికి పూర్వంబు కారణము అఖిల మంత్రములకు అధిష్టానమపరంబు భూపవర్య. అఖిల మంత్రములకు అధిష్టానమపరంబు భూపవర్య. గోవులకు బ్రాహ్మణులకును కులమొకండ. అసలు నిజం చెప్పాలంటే గోవులు బ్రాహ్మణులు ఒకే జన్మస్థానం, ఒకే రకమైన జన్మస్థానం, తేడా ఏమీ లేదు. కమలజుడు రెండు తెరగులుగాను నర్చే. బ్రహ్మ లోక వ్యవహారం నడవాలి కాబట్టి, అది పశువు కాబట్టి, ఈయన మనిషి కాబట్టి ఆ వేరుగా చెప్పాడు తప్పితే లేత ఒకటి. అందుకే బ్రాహ్మణుడు ఏదైనా పాపం చేస్తే, బ్రాహ్మణ జన్మని వచ్చే జన్మలో అతను పొందే అవకాశం కోల్పోతే ఈలోగా ముక్తి పొందే జ్ఞానం అతను పొందకపోతే గోవుగా పుడతాడు, మరో జంతువుగా పుట్టాడు. సరే ఇంకా మహాపాపాలు చేస్తే పుడతాడు, అది వేరే విషయం. అది అనంత పద్మనాభస్వామి కథలో ఉంటుంది. అది పూర్వజన్మలో బ్రాహ్మణుడు గోవుగా పుట్టి గడ్డి కూడా అందదు. ఎందుకు అందడం లేదంటే పూర్వజన్మలో బ్రాహ్మణుడు మహాజ్ఞాని, ఉన్న జ్ఞానాన్ని పంచలేదు, జనాన్ని దోచుకు తిన్నాడు అజ్ఞానం చెప్పి, అందుకని అలా గడ్డికి గోవుగా పుట్టాడు. వీడు గడ్డి దొరకట్లేదు. గోవుకు కావాల్సింది గడ్డే కదండి, మనం ఎన్ని పెట్టినా అది తినేది గడ్డి. అది దొరకపోతే దాని బ్రతుకు వ్యర్థమే, దానికి బాధపడిపోతూ ఉంటుంది. అది మనం దానికి పసుపు రాసి కుంకుమ రాసి పూజ చేయడానికి ముందు గడ్డేసేయాలి చూడాలి. అందుకని అలా జరిగింది. అందుకని ఆ గోవు జన్మ ఎందుకు వచ్చింది? ఆయనతో సమానమైన పశు జన్మ రావాలంటే అంతే, ఇంకో మార్గం లేదు. ఎందుకు గోవుకి బ్రాహ్మణుడికి సమాన ప్రాధాన్యం ఏదంటే, అన్నాద్భవతి పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యాద్ అన్న సంభవ, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. భగవద్గీతలో చెప్పినమాట. సర్వజీవుల పోషణకి ఆహారం కావాలి. ఆహారం కురవాలంటే పంటలు పండాలంటే వానలు కురవాలంటే యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞానికి అవసరమైంది హవిస్సు, నెయ్యి. అది ఆవు ఇస్తుంది. హవికి పూర్వంబు కారణము. ఈ హవిస్సుకు మరి గోవే కదా కారణం. అఖిల మంత్రములకు అధిష్టానం అపరంబు భూపవర్య. ఆ యజ్ఞం జరగడానికి ముందు నెయ్యి కావాలి. అలా నెయ్యి మరి ఆవు పాలు లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యజ్ఞం జరగడానికి ప్రధాన కారణం గోవు అయితే, మరి ఆ హవిస్సు వెళ్ళడం, దానికి సంబంధించిన మంత్రం, ఆ మంత్రపఠనం, యజ్ఞ నిర్వహణ అంతా బ్రాహ్మణుడు చూస్తున్నాడు. అందుకని అఖిల మంత్రములకు అధిష్టానము అపరంబు. బ్రాహ్మణుడు రెండో వర్గం అపరం ఉంది. ఇది బ్రాహ్మణుడు అన్ని మంత్రాలకి అధిష్టానం. ఇన్ని మంత్రాలు చదవకపోయినా యజ్ఞం నడవదు. ఈ హవిస్సుకి నెయ్యి లేకపోయినా యజ్ఞం నడవదు. మరి యజ్ఞమే అన్నిటికీ మూలం. యజ్ఞం వల్లే వర్షం వల్లే పంటల వల్లే అన్నం వల్లే మన బతుకు.